సార్ కళ్యాణ్ గారు బీజేపీ ఓడిపోయింది డిపాజిట్ రాదని మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు అంటే నాకు నేను అజ్ఞానులు అంటాను, నేను అజ్ఞానులే అంటున్నా పదం. ఎందుకంటే చాలా ఎందుకంటున్నా అంటే మీ నాయకు నేను పేరుతో అనలే కాంగ్రెస్ నాయకులు అన్నా. నేను మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ క్యాండిడేట్లు వచ్చినాయి, బీజేపీ క్యాండిడేట్లు వచ్చినాయండి. మన అంతకుముందు 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరికైనా నోట్లు వచ్చినాయండి? అవును, ఎవరికైనా వచ్చినాయి. 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరికైనా భారతీయ జనతా పార్టీ నోరు ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కూర్చున్నాడు. నువ్వు మాట్లాడినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నా. ప్లీజ్ ఆగండి, మీరు ఆగండి, మిమ్మల్ని మాట్లాడతలేదు. ఇది మంచిది కాదు, మర్యాద కాదు, మర్యాద కాదు. ఇది ప్రచారం చేస్తున్నారు, మీరు రా చూపిస్తా. అరే నీకెందుకే ఆగుదేరా కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు అరుస్తున్నాడు అంత అర్థం కాదు, లొల్లులు పెట్టుకుంటా. చెప్పండి చెప్పండి. కళ్యాణ్ గారు నేను ఒకటే మాట చెప్తున్నాను, మన పార్లమెంట్ చదువుకున్నాడు, నేను ఒక ఆరోపణ చేసిన ఆరోపణకు నీ సమాధానం చెప్పు. చేతనైతే ఈ చేత కాదు, మళ్ళీ మీరేమో బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికలేమో ఆయన అవయవదానం చేసి ఆయన మాట్లాడతలేనా? అజ్ఞానం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు జ్ఞానం అయితే మాట్లాడుతున్నావు. కానే కాదు చెప్పండి. ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం ఆగండి మీరు. ప్రకాష్ రెడ్డి గారు వ్యక్తిగత ఆరోపణలు చెప్పండి సార్. కళ్యాణ్ గారు నేను వ్యక్తిగత ఆరోపణలు ఎవరి మీద చేయట్లేదు. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, ఎలక్షన్ రిజల్ట్స్ మీ ముందు ఉన్నాయి. కళ్యాణ్ గారు 2014లో అసెంబ్లీకి ఎవరికి వేశారు, పార్లమెంట్కి వేశారు. 2018లో అసెంబ్లీకి ఎవరికి వేశారు, 19లో పార్లమెంట్కి ఎవరికి వేశారు. 23 అసెంబ్లీలో ఎవరికి వేశారు, 24 పార్లమెంట్లో ఎవరికి వేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు 7,000 ఓట్లు వచ్చినాయి సార్. 7,000 ఓట్లే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో. అదే పార్లమెంట్కి వచ్చేసరికి మాకు 70,000 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజలకు విచక్షణ లేదా? అంటే బీఆర్ఎస్ కట్టగట్టుకున్న ఓట్లు బీజేపీకి పడ్డాయని మా ఆరోపణ చేయడం ఎంతవరకు కరెక్టో అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నా. ప్రజలు విచక్షణతో ఓటేస్తారు. అసెంబ్లీకి ఎవరికి వెళ్ళినా వాళ్ళకు ఓటేశారు, పార్లమెంట్కి ఎవరికి వెళ్ళినా వాళ్ళకు ఓటేశారు. ఎస్, అసెంబ్లీలో మాకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ ఓటేశారు. అయితే మరి బీఆర్ఎస్ ఓట్లు మీకు పడ్డట పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మీకెందుకు లీడ్ వచ్చింది? మీకెందుకు లీడ్ వచ్చింది? అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు 18,000 తక్కువ వచ్చింది. ఇది అందుకోసమనే నేను ఒకటే 2 పాయింట్లు కళ్యాణ్ గారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మాట మాట్లాడు, తప్పుడు మాట, రాజ్యాంగ విరుద్ధంగా. ముస్లింలు ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళనే ఉన్నారు అన్నాడు. ఇది మొదటి అంశం. మతవాదంతో మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం. పుస్తకం పట్టుకొని తిరగడం కాదు, పుస్తకాన్ని చేతులు చూపుకొని తిరగడం కాదు. ఇటువంటి మతోన్మాదపు ముఖ్యమంత్రులు, మతోన్మాదపు వ్యక్తులతో కలిసినటువంటి మతోన్మాద ముఖ్యమంత్రి రేవంత్ ఖాన్ అంటున్నా. ఇప్పుడు నేను ఇదే భాష మాట్లాడుతున్నా. అందుకోసం ఈ తప్పు ఎందుకు చేస్తుండే తెలుసా? ఈ ప్రయత్నం ఓడిపోతున్న భయానికి, ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారన్న భయానికి బీజేపీకి బీఆర్ఎస్ కట్టగడితే ముస్లింలకి బీజేపీకి బీఆర్ఎస్కి వేయరు, మాకేస్తారనేటువంటి ఒక సంకుచిత రాజకీయాలు, మత రాజకీయాలు, దుర్మార్గపు సంకుచిత రాజకీయాలు దిగజారొద్దు. ఒక అసెంబ్లీ సీటు వల్ల ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు. ఒక అసెంబ్లీ సీట్ తోటి బీఆర్ఎస్ అధికారులకు రాదు. కానీ సంకుచితమైన ప్రాంతీయవాదాన్ని, మతవాదాన్ని, కులవాదాన్ని, భాషావాదాన్ని ఈ దేశంలో రెచ్చగొట్టి ఈ అన్ని రంగాల మీద వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ, రేవంత్ రాహుల్ ఖాన్ అంటున్నా, వీళ్ళిద్దరు ముస్లిం మతోన్మాదం పేరుతో ఎంఐఎంతో కొమ్ము కాసి ఎంఐఎం దగ్గర తీసుకొని కబ్రస్థానం చేసడం కోసం, కబ్రస్థానాలు మసీదుల కోసం రేవంత్ ఖాన్ చేస్తున్నట్టు ఈ దేశంలో మీరు రోడ్లు